టాలీవుడ్ లో చరిత్రలో నిలిచిపోయే సినిమాలు అప్పుడప్పుడు వస్తుంటాయి. సూపర్ స్టార్ కృష్ణ గారు ఎన్నో అద్భుతమైన సినిమాలు నటించారు. టాలీవుడ్ లో కౌబాయ్ సినిమాలు మొదలుపెట్టింది ఆయనే. ఎవరు చేయని సాహసాలు చేసి చూపించారు. సినిమా మేకింగ్ లో అప్పట్లో కృష్ణ గారు తీసుకున్న నిర్ణయాలు టాలీవుడ్ గతినే మార్చేశాయని చెప్పాలి. ఒకే సంవత్సరం అత్యధిక సినిమాలు నటించే రికార్డు కూడా కృష్ణ గారిపైనే ఉంది. సూపర్ స్టార్ కృష్ణ గారు ఎన్ని అద్భుతమైన సినిమాలు నటించినప్పటికీ అల్లూరి సీతారామరాజు సినిమాకి ప్రత్యేక స్థానం ఉంటుంది. ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు పాత్రలో సూపర్ స్టార్ కృష్ణ ఎంతలా ఒదిగిపోయారో, విలన్ గా బ్రిటిష్ అధికారి రూదర్ ఫోర్త్ పాత్రలో లెజెండరీ నటుడు జగ్గయ్య గారు కూడా అంతే అద్భుతంగా నటించారని చెప్పాలి. అయితే ఈ సినిమాలో విలన్ గా నటించడం జగ్గయ్య గారికి ముందుగా ఇష్టం లేదంట. కానీ చిత్ర యూనిట్ ఆయన్ని ఒప్పించారు. జగ్గయ్య గారికి రూదర్ ఫోర్త్ పాత్రలో నటించడం ఇష్టం లేకపోవడానికి ఒక కారణం ఉంది. ఆ పాత్రలో నటిస్తే నెగిటివ్ షేడ్ లో చెడ్డవాడిగా నటించాలి. జగ్గయ్య గారికి అలా నటించడం ఇష్టం లేదు. తన చిన్నతనంలో బ్రిటిష్ అధికారి అయిన రూదర్ ఫోర్త్ గురించి జగ్గయ్య గారు చాలా మంచి విషయాలు విన్నారంట. జగ్గయ్య గారి సొంత జిల్లా గుంటూరులో రూదర్ ఫోర్ట్ కలెక్టర్ గా పనిచేశారంట. ఆ టైంలో రూదర్ ఫోర్ట్ ఆసుపత్రులు కట్టించడం, పేదలకు అవసరమైన పనులు చేయడం లాంటి మంచి కార్యక్రమాలు ఎన్నో చేశారని జగ్గయ్య గారు విన్నారంట. అందువల్ల రూదర్ ఫోర్ట్ పై జగ్గయ్య గారికి మంచి అభిప్రాయం ఉండేది. దీంతో అల్లూరి సీతారామరాజు సినిమాలో నటించాల్సి వచ్చినప్పుడు రూదర్ ఫోర్ట్ పాత్ర గురించి కొన్ని సూచనలు చేశారంట. ఆయన పాత్రని కంప్లీట్ గా ఒక యాంగిల్లోనే నెగిటివ్ గా చూపించడం కరెక్ట్ కాదు. ఆయన తన దేశానికి కట్టుబడిన సిన్సియర్ అధికారి. ఆయన కోణం నుంచి కూడా కొన్ని మంచి డైలాగులు రాయనని సూచించారంట. ఆ విధంగా జగ్గయ్య గారు అల్లూరి సీతారామరాజు సినిమాలో నటించారు. అల్లూరి సీతారామరాజు సినిమా చరిత్ర సృష్టించే సినిమాగా నిలిచిపోయింది. ఈ సినిమా తర్వాత కృష్ణ గారు నటించిన చాలా సినిమాలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. అల్లూరి సీతారామరాజు సినిమా పెంచేసిన అంచనాల్ని ఆ తర్వాత కృష్ణ గారు నటించిన సినిమాలు ఏవి అందుకోలేకపోయాయి. అంతలా ఆ సినిమా ప్రభావం పడింది.